అంటే పాపం వల్ల కలుగేటువంటి సంతోషమా? పాపం వల్ల వచ్చేటువంటి సంతోషము వ్యర్థము. అది మనుషులకు అర్థం కావటం లేదు. పాపము అనేది నీ జీవితంలో ఉన్నప్పుడు, అది నీకు సంతోషం ఇస్తుందన్నప్పుడు, దానివల్ల వచ్చేటువంటి పర్యవసానము, ముగింపు చాలా భయంకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇక్కడ సంతోషం అనేది పాప సంబంధమైనటువంటి క్రియ లేదు. దేవుడు ఈ భూమి మీద సృష్టించిన ప్రతి వ్యక్తిని సంతోషంగా ఉండటానికే, జీవించడానికే ఎన్ని సృష్టించాడు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనం సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని. అయితే ఇక్కడ మనము సంతోషాన్ని వెతికేటువంటి క్రమంలో దేవుడు నియమించేటువంటి నియమాన్ని